సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్ గా ఎంట్రీ దొరకచ్చు, కానీ స్టార్ గా నిలబడాలంటే మాత్రం కష్టం, క్రమశిక్షణ, ప్రతిభ తప్ప మరో మార్గం లేదని మరోసారి స్పష్టం చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రిపబ్లిక్ సమిట్ లో పాల్గొన్న ఆయన తన కెరీర్, మెగాస్టార్ చిరంజీవి ప్రభావం, ఓటీటీల భవిష్యత్, థియేటర్ల పరిస్థితి, అలాగే భారతీయ సినిమాల గ్లోబల్ రీచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చిన్నప్పటి నుంచి ఒక మాట తరచూ వినేవాడినని చరణ్ చెప్పారు. మీ నాన్నకంటే ఇంకా బాగా చేయాలి అని చాలా మంది చెప్పేవారని, అప్పట్లో అది ఒక పెద్ద బాధ్యతలా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ ఒత్తిడిని ఎప్పుడూ భుజాలపై మోసుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఇంట్లో చిరంజీవి ఎప్పుడూ స్టార్ గా కాకుండా సాధారణ తండ్రిలానే ఉండేవారని, డైనింగ్ టేబుల్ దగ్గర సినిమాలు, రికార్డులు, స్టార్డమ్ గురించి చర్చలు జరిగేవి కావని వెల్లడించారు. అయితే ఇండస్ట్రీలో అవకాశాల విషయానికి వస్తే స్టార్ కిడ్స్ కు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని ఆయన అంగీకరించారు. సినిమా కుటుంబం నుంచి రావటం వల్ల మొదటి అవకాశం త్వరగా రావచ్చని, కానీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులు ఎవరి కొడుకు అనే విషయం చూడరని స్పష్టం చేశారు. మొదటి సినిమా తర్వాత చూసేది కేవలం నటుడి కష్టం, నిజాయితీ, స్క్రీన్ పై కనిపించే ప్రతిభ మాత్రమేనని అన్నారు. 15 ఏళ్ల కెరీర్లో మా నాన్న నాకు నటన గురించి పెద్దగా సలహాలు ఇవ్వలేదు, వేలు పట్టుకొని నడిపించలేదు, కానీ క్రమశిక్షణ ఎలా ఉండాలో మాత్రం ఆయన దగ్గర నేర్చుకున్నాను అంటూ చిరంజీవిపై గౌరవాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కెరీర్లో పెద్ద సినిమా చాలా ప్రత్యేకమని చెప్పిన చరణ్, బిజినెస్ భాషలో చెప్పాలంటే అది తన కెరీర్లో బెస్ట్ స్టార్టప్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలుండగా చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఓటీటీలు, థియేటర్ల మధ్య పోటీ గురించి మాట్లాడిన రామ్ చరణ్, ఈ రెండు వేదికలు ఒకదానికొకటి శత్రువులు కాదని, పరస్పరం సహకరించుకునే వ్యవస్థలని అన్నారు. దీనికి RRR నే ఉదాహరణగా చూపించారు. థియేటర్స్ లో భారీ విజయం సాధించిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో విడుదల కావటం వల్లే ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రేక్షకులకు సినిమా చేరిందని చెప్పారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వచ్చిన స్పందన, ఆ తర్వాత ఆస్కార్ స్థాయి గుర్తింపు అందుకోవడంలో ఓటీటీ కీలక పాత్ర పోషించిందన్నారు. జపాన్ లో RRR సాధించిన విజయం గురించి కూడా చరణ్ ప్రస్తావించారు. కేవలం సోషల్ మీడియా బజ్, వర్డ్ ఆఫ్ మౌత్ వల్లే అక్కడ సినిమా 65 కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పారు. ఇది భారతీయ సినిమాల గ్లోబల్ రీచ్ ఎంతగా పెరిగిందో చూపిస్తుందని అన్నారు. అయితే థియేటర్ల గురించి మాట్లాడేటప్పుడు ఒక ఆసక్తికర కామెంట్ చేశారు. భారతదేశంలో ఇప్పటికే ఒక కుటుంబానికి అత్యంత తక్కువ ఖర్చుతో దొరికే వినోదం సినిమా మాత్రమేనని అన్నారు. అయితే థియేటర్స్ లో టికెట్ కంటే పాప్కార్న్ ధరలే ఎక్కువగా ఉన్నాయని సరదాగా వ్యాఖ్యానించారు. పాప్కార్న్ ధరలు కాస్త తగ్గితే ఇంకా బాగుంటుంది అంటూ నవ్వులు పూయించారు. దేశభక్తి, దేశాన్ని ఏకం చేసే కథలపై కూడా రామ్ చరణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక సినిమా 500 కోట్లు, 800 కోట్లు వసూలు చేస్తోందంటే అది కేవలం స్టార్ పవర్ వల్ల కాదని, దేశ ప్రజలు ఆ కథను తమ సొంత కథగా భావించి ఆదరిస్తున్నారనే అర్థమని చెప్పారు. ప్రజల్లో భావోద్వేగ అనుబంధాన్ని కలిగించే సినిమాలే నిజమైన విజయాలు సాధిస్తాయని అభిప్రాయపడ్డారు. చివరిగా సినిమా అనేది కేవలం వినోదం కాదు, అది ఒక భావోద్వేగం. టెక్నాలజీ మారచ్చు, ఓటీటీలు రావచ్చు, కొత్త ప్లాట్ఫామ్లు రావచ్చు, కానీ ప్రేక్షకుడు థియేటర్లో అనుభవించే ఎమోషన్ మాత్రం ఎప్పటికీ మారదు అని రామ్ చరణ్ గుర్తు చేశారు. మెగా వారసుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా అదే వినయంతో కష్టం గురించే మాట్లాడడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అవకాశం వారసత్వంతో రావచ్చు, కానీ గుర్తింపు మాత్రం కష్టంతోనే వస్తుంది అనే సందేశాన్ని మరోసారి తన మాటలతో చరణ్ స్పష్టం చేశారు.